ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x ప్లస్ వై మైనస్ 1 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషను, x మైనస్ వై మైనస్ 3 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. ఈ రెండాటికి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ రెండాటిని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూస్ వస్తాయి, x, y వాల్యూస్ వస్తాయి. అవి ఈ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఇవి 0 అవుతున్నాయో లేదో చూస్తే మనకి ఆన్సర్ అనేది ఏ ఆప్షనో తెలుస్తుంది. ఇవి 0 అయితే ఏ ఆప్షన్ని x, y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసామో అవే ఆన్సర్ అవుతాయి, లేకపోతే ఆన్సర్ అవ్వవు. ఫస్ట్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో 2, -1 అనే వాల్యూ ఉంది. దీన్ని నేను ఏమనుకుంటాను, ఇది x, ఇది y. ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ అనేది 0 అవ్వాలి. అండ్ ఈ ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ అనేది కూడా 0 అవ్వాలి. అలా రెండు ఈక్వేషన్స్ 0 అయితే ఇదే నాకు కావాల్సిన ఆన్సర్, లేకపోతే నాకు కావాల్సిన ఆన్సర్ కాదు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, x ప్లస్ వై మైనస్ 1 ఈక్వల్స్ టు 0. x అంటే ఎంత 2, y అంటే -1, -1 ఈక్వల్స్ టు 0, 2 - 2 ఈక్వల్స్ టు 0, 2 - 2 అంటే 0 ఈక్వల్స్ టు 0. ఇది కరెక్టే కదా. సో ఈ ఈక్వేషన్ అనేది ఈ వాల్యూస్ దగ్గర 0 అయింది. నెక్స్ట్ ఈక్వేషన్ చెక్ చేద్దాం. x మైనస్ వై మైనస్ 3 ఈక్వల్స్ టు 0. x అంటే వాల్యూ ఎంత 2, మైనస్ వై వాల్యూ ఎంత -1, -3 ఈక్వల్స్ టు 0, 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 - 3 ఈక్వల్స్ టు 0, 2 + 1 అంటే 3, -3 ఈక్వల్స్ టు 0, 0 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ దగ్గర కూడా ఇది ట్రూ అయింది. సో ఈ రెండాటికి సొల్యూషన్ ఏమవుతుంది మనకి 2, -1. ఇది మన ఆన్సర్.